ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుని ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఎఫెసు సంఘాన్ని, స్ముర్ణ, పెర్గము, తుయతైర సంఘాలను గురించి మనము గతంలో ధ్యానం చేసుకున్నాం. ఈ వారము ఆ తరువాతి సంఘము సాద్రీసు సంఘము గురించి ఈ లేఖన భాగమును మనము ధ్యానం చేసుకుందాం. 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, ఈ సాద్రీసు సంఘమును గురించి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. సాదృశ్య అంటే అర్థము సంస్కరణ లేదా రహస్యముగా పారిపోవుట. దోస్ దట్ ఎస్కేప్ ఆర్ రిఫార్మేషన్. సంస్కరణ లేదా రహస్యముగా పారిపోవుట అని అర్థాన్ని ఇచ్చేటటువంటిది సాదృశ్య అంటే. అయితే ఇది తుయతైర ప్రాంతానికి, సంఘానికి దక్షిణాన ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గొప్ప పట్టణం. ఇది లిడియన్ కింగ్డమ్కు ప్రధానమైనటువంటి పట్టణంగా, క్యాపిటల్గా, ఇట్ వాజ్ ఎ క్యాపిటల్ ఫర్ లిడియన్ కింగ్డమ్. అంతేకాదు ఇది కమర్షియల్లీ అండ్ బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా మంచి వృద్ధి పొందినటువంటి నగరం. కారణం ఏంటి అంటే, ఆ పట్టణమును ఆనుకొని వెళ్తున్నటువంటి నది, ప్రాక్టోస్ అనేటువంటి నది అక్కడ ఉంది. ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుక, ఆ ఇసుకలో బంగారము దొరుకుతుంది. సో బంగారము విస్తారంగా దొరికేటటువంటి స్థలము కనుక అక్కడ వ్యాపారము విస్తృతంగా జరిగేది. విస్తారమైనటువంటి బంగారం దొరికేది. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా ఈ సాద్రీసు పట్టణము ఉన్నది. అయితే ఇక్కడ ఈ పట్టణంలో ఇంకా ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ కాయిన్స్, నాణ్యాలు కూడా తయారు చేయబడ్డాయి ఆ కాలంలో. ఎందుకని అంటే, కారణం అక్కడ దొరుకుతున్నటువంటి బంగారాన్ని బట్టి. ఇంకా అక్కడ ఈ మధ్య కాలంలో, అనగా మేబీ 100 years బ్యాక్, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో సమాధులను వారు పరీక్షించినప్పుడు వాటిని వారు తవ్వి తీస్తూ ఉంటే సమాధుల్లో బంగారం దొరికిందట. సమాధుల్లో బంగారం. ఇక దాచుకోవడానికి స్థలము దొరకనట్లు ఆ దినాల్లో చనిపోయినప్పుడు చనిపోయిన వ్యక్తికి ఉన్నటువంటి బంగారాన్ని అంతా అట్లాగే వేసేసేవారట. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రాంతము ఆర్థికంగా అలాగే సామాజికంగా బాగా వృద్ధి చెందినటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు పూర్వము 49వ సంవత్సరంలో పారసీక రాజు అయినటువంటి కోరేషు, ఆ తర్వాత క్రీస్తు పూర్వం 218లో అంతియోకస్సు, వీరి పరిపాలనలో ఈ సంఘము లేదా ఈ ప్రాంతము బాగా వృద్ధి చెందింది. అయితే క్రీస్తు శకము 17వ సంవత్సరానికి వచ్చేసరికి భయంకరమైనటువంటి భూకంపం వచ్చి, ఆ భూకంపంలో ఆ పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ తర్వాత మరలా తెబెరియా, కైసరు వారి పరిపాలన సమయంలో మరలా దాన్ని కట్టడం ప్రారంభించారు. అయితే ఈ
పట్టణము యొక్క పరిస్థితులన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ బాగున్నాయి. వీటన్నిటిని చూసుకొని ఈ సార్దీసు సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నటువంటి రూపం ఒకటి, లోనున్నటువంటి పరిస్థితి మరొకటి. అందుకే ఈ సంఘానికి ప్రత్యేకంగా ప్రభువు ఈ పత్రికను రాయమన్నాడు. ఈ మాటలు రాయమని ప్రభువు మనవి చేయడానికి గల కారణం ఏంటి అంటే, మనము ఆ 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని గుర్తు చేయాలనిపిస్తుంది. ఎందుకు అంటే, ఇక్కడ వేషధారులైనటువంటి పరిసయ్యులు, శాస్త్రుల గురించి ప్రభువు ప్రస్తావన చేస్తూ ప్రభు అంటున్నటువంటి మాటలు మనం గమనిస్తే ఏమంటాడు? మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగాను అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. చూస్తున్నారా? సున్నము కొట్టినటువంటి సమాధులు పైన ఎంత అలంకరించినా, వాటికి ఎంత సున్నాలు కొట్టినా, వాటిని ఎంత అందమైన రంగులు వేసినా, ఎంత అందంగా పూలతో అలంకరించినా, లోపల ఉండేది కుళ్ళిన శరీరమే, కంపు కొట్టే శరీరమే. అయితే ఇక్కడ ఈ సార్దీసు పట్టణ యొక్క సంఘము, పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ప్రభువు ప్రస్తావన చేస్తూ కూడా ఈ మాటను ఇలాగే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. కనబడుతున్నటువంటి రూపము జీవిస్తూ ఉన్నట్లు కనబడుతున్నది కానీ లోపల నీవు మృత సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘమే అంటాడు. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల్లో అనేక సంఘాలు ఎలా కనపడతాయంటే, జీవము వచ్చినట్లుగా, జీవము కలిగినట్లుగా, ఉజ్జీవాన్ని పొందుకున్నట్లుగా కనబడుతున్న సంఘాలు చాలా కనబడతాయి. పైన కనబడుతున్నటువంటి జీవము, ఉజ్జీవము లోన లేనటువంటి స్థితి. ప్రభువు పైన కనబడుతున్న వాటిని చూసి ఊరుకుండేవాడు కాదు. ప్రభువుకు తెలుసు లోనున్నటువంటి జీవం ఏంటో, లోనున్నటువంటి ఉజ్జీవం ఏంటో. పైకి మనం బాగా ఉండొచ్చు, మేబీ వి లుక్ వెరీ వెరీ ఫ్రెష్ అండ్ గుడ్, చూడడానికి మనం చాలా చక్కగా కనబడచ్చు, కానీ లోపల కుళ్ళిపోయినటువంటి స్థితి. ఇక్కడ ఈ సంఘము అలాగే ఉన్నది. అందుకే ప్రభు ఈ మాటలు వారికి వ్రాయమని ప్రభు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ఎందుకు రాస్తున్నాడో మనం ఎరిగిన వారమే. ఇకనైనాను వారు సరిచూసుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో ప్రభు రాశాడు. ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, ఇక్కడ కొందరు సాదృశ్యలో ఉన్నటువంటి కొందరు మాత్రము తమ వస్త్రములను అపవిత్రపరుచుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. అందరి గురించి వ్రాయబడట్లేదు ఈ మాటలు. సాదృశ్యలో ఉన్నటువంటి సంఘములో ఉన్న అందరినీ ప్రస్తావన చేయట్లేదు. మరి కొందరు పవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు, నిజంగా జీవమును కలిగిన వారు ఉన్నారు, కొందరు జీవాన్ని ప్రదర్శిస్తున్న వారు ఉన్నారు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభు ఎదుట ప్రదర్శన పనికిరాదు, ప్రభు ఎదుట వేషధారణ పనికిరాదు, ప్రభు ఎదుట నిన్ను నీవు జీవిస్తున్నట్లు కనపరుచుకునుట ప్రయోజనకరం కాదు, ప్రదర్శన ఉపయోగకరము కాదు.
అదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట చూడండి. ఏం చేస్తారంటే, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్ష రేఖలు వెడల్పుగాను తమ చెంగును పెద్దవిగాను చేయుదురు. పరిసయ్యుల గురించి వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మనుషులకు కనబడాలని వారట పనులన్నీ చేస్తారు. ఇంకా ఏం చేస్తారట, తమ రక్షరేఖలు వెడల్పుగా, అంటే రక్షరేఖలు అంటే ఈ చేతికి కట్టుకునేవారు. ఇప్పుడు వాక్యాన్ని, ఒక వాక్యపు లేదా దేవుడు యెహోవా, లేకపోతే యెహోవా నా విమోచకుడనో, లేకపోతే దేవుని యొక్క స్టేట్మెంట్స్, వాక్యాలను ఆ దినాల్లో ఏం చేసేవారంటే ఒక పలకలాని దాని మీద చేతికి కట్టుకునేవారు. అంటే చూపించుకోవడానికి, మేము ఫలానా వ్యక్తులం, వి బిలాంగ్ టు గాడ్, మేము ప్రత్యేకమైన వారం, మేము ప్రభు చేత పిలువబడిన వారం, ఇదిగో మేము పరిశీలము, మేము ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నవారమని వారు కనపరుచుకోవడానికి, వారు మనుషులకు కనబడాలని వారి క్రియలన్నీ చేసినటువంటి వారు. అదే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు ప్రభు కూడా. సార్దీస్లో ఉన్నటువంటి సంఘము కూడా జీవించుచున్నాం అన్నటువంటి పేరు ఉన్నది, కానీ అది మృతమైనటువంటిదే. అందరికీ కనబడుతున్నది. ఎలా కనబడుతున్నది? అది జీవిస్తున్నట్లుగా కనబడుతున్నది. కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఆరంభంలో ఆ సంఘము ఆవిర్భవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మొదటి క్రైస్తవులు, వారిలో ఉన్నటువంటి ఆ తృష్ణ, వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాస జీవితం, వారిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఆ తరువాతి తరాలకు దాన్ని కనపరుచుకుంటూ రాబడిందే గాని, అప్పటి తరములో అక్కడ ఉన్నటువంటి వారిలో ఆ తృష్ణ లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, వారు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ వారు నీవు మృతుడవే. అయితే నీలో కొందరున్నారు, మీలో కొందరున్నారు, వారట 4వ వచనంలో రాయబడుతుంది అన్నమాట. అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకొనని కొందరు, అపవిత్రపరుచుకొనని కొందరు సాదృశ్యులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అయితే వారు నాతో కూడా సంచరిస్తారు. కొందరున్నారు, కొందరు మలినము అంటకుండా జాగ్రత్త పడిన వారు కొందరున్నారు, తమను తాము అపవిత్రపరుచుకోకుండా జాగ్రత్త పడిన వారు కొందరున్నారు, లోకపు పాపాన్ని అంటనీయకుండా జాగ్రత్త పడిన వారు కొందరున్నారు. కనుక అలాంటి వారి విషయంలో నాకేమీ బాధ లేదు, కానీ మీ విషయంలో నాకు ప్రత్యేకంగా దుఃఖము కలుగుతున్నది, మీ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కలుగుతున్నది. మీరు మీ యొక్క ఆ జీవితాన్ని మార్చుకొనవలసినటువంటి వారు అనేది ప్రభు యొక్క ఉద్దేశంగా ఇక్కడ మనకు కనబడుతున్నది. ఏ ఒక్కరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు కోరుకునేది మానవుడి నుండి ఏంటంటే పరిపూర్ణమైనటువంటి స్థితి దేవుడు మానవుడి నుండి కోరుకుంటాడు. అసంపూర్ణముగా ఉండడము దేవునికి ఇష్టం ఉండదు. ఏది కూడా అసంపూర్ణముగా మిగిలిపోవడము దేవునికి ఇష్టం ఉండదు. ఏ పని చేసినా అది సంపూర్ణమైనదిగా దేవుడికి కనబడాలి. అందుకే ఈ సాదృశ్య సంఘాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటల్లో, వారిని గురించి ప్రస్తావిస్తున్నటువంటి ఆ మాటల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 2వ వచనంలో అంటాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట ఎలా ఉన్నాయట? సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. అయితే నీ క్రియలు ఎలా ఉన్నాయంటే నా దేవుని ఎదుట అవి సంపూర్ణంగా కనబడట్లేదు, సంపూర్ణమైన స్థితిలో కనబడట్లేదు, అవి అసంపూర్ణంగా ఉన్నాయి. నీ క్రియలు నా దేవుని ఎదుట అసంపూర్ణంగా ఉన్నాయి. కనుక నువ్వేం చేయాలా? జాగరూకుడవై నీవు
చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవు తలపెట్టినటువంటి పనులు, దేవుని విషయంలో తలపెట్టినటువంటి పనులు, దేవుని విషయంలో, సువార్త విషయంలో, సంఘము విషయంలో భారము కలిగినటువంటి స్థితిలో నీవు ఆలోచన చేసి నిర్ణయించినటువంటి వాటిని తలపెట్టావే, అవి అసంపూర్ణంగా ఉన్నాయి. దే ఆర్ ఇన్కంప్లీట్. దేవునికి ఇన్కంప్లీట్గా ఉండడం ఇష్టం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సగము కట్టబడినటువంటి స్థితి దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి? పరలోకములో ఉన్నటువంటి మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండాలనుకుంటాడు. దేవుడు మీరును పరిపూర్ణులై ఉండాలనుకుంటాడు, కానీ అసంపూర్ణులుగా ఉండాలనుకోడు. ప్రభువు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే. మనము ప్రభు యొక్క ఆలోచనలను, ప్రభు యొక్క ఉపదేశములను పొందుకొని ప్రభు యొక్క సంపూర్ణతలో మనము పూర్ణులు మగునట్లుగా ఉండాలనేది ప్రభు యొక్క ఆకాంక్ష, ప్రభు యొక్క ఆలోచన అయినదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఈ సాదృశ్య సంఘముతో ప్రభు అంటున్నాడు, నీ క్రియలు అసంపూర్ణంగా ఉన్నాయి. ప్రారంభిస్తున్నావు, ప్రభు కోసము ఒక పని తలపెట్టడానికి ఆరంభిస్తున్నావు, కానీ దాన్ని ముగించలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఈ మధ్యలో నీవు నీ ఆలోచనలకు నీవు లొంగిపోయి నీవు పడిపోతున్నావు. ఈ మాటను అర్థం చేసుకోవడానికి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికకు వెళ్తే, మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండి. ఇప్పుడు ఈ సంఘం ఎలా ఉంది? ఈ సంఘము తన క్రియలు పరిపూర్ణం చేయలేకపోతున్నది. కారణం ఏంటి? ఆ కారణాన్ని ప్రభు ముందే చెప్పాడు. ఏంటి ఆ కారణం అంటే, నీవు జీవిస్తున్నావన్న పేరు ఉన్నది కానీ చచ్చిన దానివే, నువ్వు మృతమై ఉన్నావు. కారణం ఏంటి అంటే, ఇక్కడ తిమోతి పత్రికలో రాస్తాడు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. నీకున్నటువంటి తృష్ణ, నీకున్నటువంటి ప్రభు ఎడల నీకున్నటువంటి ఆసక్తి లోక సంబంధమైనటువంటి వాటిని నీవు పొందుకోవడానికి వాటిని పక్కన పెట్టేస్తున్నావు. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క పనులు చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, కానీ మన ఆలోచనలు, మన తలంపులను మనము పూర్తి చేసుకోవడానికో లేదా మన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ప్రభు మనల్ని పిలుచుకోలేదు. లేఖనాల్లో మనం గమనించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పౌలు రాసినటువంటి పత్రికల్లో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము మనం చూస్తే, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు, చూస్తున్నారా, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారులను అని ప్రార్థించుచున్నాను. శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. పౌలు అంటున్నాడు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులు కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అది అలాగున ఎలా అవ్వగలుగుతారు అంటే, ఇక్కడ అంటాడు, మీరు ఆయన ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి అంటాడు. నిజంగా దేవుని యొక్క ప్రేమ యొక్క లోతును తెలుసుకోకపోతే, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తును తెలుసుకోకపోతే, వెడల్పును తెలుసుకోలేకపోతే
నీవు దేవునిలో ఎలా ఎదగగలుగుతావు? దేవునిలో నిన్ను నువ్వు ఎలా సంపూర్ణుని చేసుకోగలుగుతావు? ఎలా పరిపూర్ణుని చేసుకోగలుగుతావు? అక్కడే ఆగిపోతాం కదా. నీ కార్యము మొదలెట్టావు, నీ క్రియలు మొదలెట్టావు, కానీ అవి అసంపూర్ణంగా కనపడుతున్నాయి. ఎందుకు అంటే నీవు ప్రభువు వైపు చూచడం మాని లోకం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. సాదృశ్య సంఘంలో కొరత లేదండి, కొరత లేదు. విస్తారమైన ధనం ఉంది, విస్తారమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, దేనికి లొంగేటటువంటి స్థితి లేదు. ఆ పట్టణము సుమారు 1500 అడుగుల పైన, కిలోమీటర్ల పైన ఎత్తు, ఒక పర్వతం శిఖరము పైన కట్టబడినటువంటి పట్టణం అది. ఆ పట్టణము చుట్టూ మంచి కోట బురుజులు కట్టించి, దానికి ఎత్తైనటువంటి ప్రాకారములు కట్టించి, దానికి ఎటువంటి డోకా లేదు. ఏ దేశము, ఏ రాజ్యము దాని మీదకు దండెత్తి రాలేదు. అలాంటి స్థితిలో ఉంది అది. వారు సంఘము, సమాజమే కాదు, ఆ ప్రాంతపు ప్రజలే కాదు, సంఘములో ఉన్నవారు కూడా అలాగే ఉన్నారు. మాకేంటి, మా స్థితి బాగుంది కదా, మా స్థితి బ్రహ్మాండంగా ఉంది, ఆర్థికంగా మాకంటూ ఏ డోకా లేదు, మేము చేయగలిగింది అన్నీ చేయగలుగుతాం, మేము చేయలేనిదంటూ ఏమి లేదు, మేము అన్నీ చేయగలుగుతాం. కానీ దేవుణ్ణి మాత్రం మహిమపరచలేకపోయారు. అందుకే ప్రభు ఈ మాటలు వారికి వ్రాస్తూ ఉన్నాడు. మీరు పైనున్నటువంటి రూపము కాదు, లోన జీవము కోల్పోయినటువంటి సంఘముగా ఉన్నారని ప్రభు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. వారితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అందుకే అక్కడ ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, 4వ అధ్యాయంలో కూడా పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ 4వ అధ్యాయము 12-13 వచనాలు 2వ భాగంలో ఉంది. సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించిన పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించును. దేనికి నియమించాడు? ఇప్పుడు వీరందరిని ఎందుకు నియమించాడు? ప్రవక్తలను కానీ, లేదా సువార్తికులను కానీ, అపోస్తులను కానీ, కాపర్లను కానీ దేనికోసం నియమించాడట? మనము క్రీస్తు సంపూర్ణతలోనికి, లేదా పరిశుద్ధులందరూ సంపూర్ణులగునట్లుగా ప్రభు ఇది చేశాడు. మనందరము సంపూర్ణలు అవ్వాలని ప్రభు యొక్క ఉద్దేశము. వీ హ్యావ్ టు బి ఎ కంప్లీట్ పర్సన్, పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి, పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగా ఉండడానికి. నామకార్థపు క్రైస్తవ జీవితాలు జీవించినటువంటి కాలము ఇక చాలు. సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి రావాలి సంఘము. లేదు నేను నామకార్థమైనటువంటి స్థితిలోనే ఉండిపోతాను అంటే, గుర్తుపెట్టుకోండి, సాదృశ్య సంఘముతో ప్రభువు చెప్తున్నటువంటి మాటల్లో హెచ్చరికే కాదు, ఆ తరువాత జరిగే పరిణామాలను కూడా చెప్పాడు. ఏమన్నాడు? పోయి చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. వారితో చక్కగా మీరు మీ క్రియలు బాగలేవు, సంపూర్ణంగా లేవు అని చెప్తూ, నీవు జాగరూకుడవై ఉండి జాగ్రత్త పడు, ఎక్కడైనా నీవు బలపరుచుకో అని మాట్లాడుతూ ఆ తర్వాత అంటున్నటువంటి మాట ఏంటో చూడండి. 3వ వచనం, నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. దెర్ ఇస్ అ వార్నింగ్ ఆల్సో హియర్. ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు ఇకనైనను
నీవు ఏ ఉపదేశము వింటివో, ఏ ఉపదేశమును నీవు విని ఉన్నావో కదా, అదేనా, నీవెలాగూ ఉపదేశము పొందితివో, నీవు ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని గైకొను. నీవు ఎలాగూ ఉపదేశం పొందావో, ఎలా విన్నావో దాన్ని గైకొను. పొందినటువంటి విధానం దేవుని కృపను బట్టి పొందుకున్నాం. ఎలా విన్నాం, ఎలా వింటున్నాం? వింటున్నటువంటి ఉపదేశము, వింటున్నటువంటి వాక్యము దాన్ని అంగీకరించుకోవాలి, గైకొనడాలి. ఇప్పుడు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, నువ్వు మృతుడివే అనడానికి కారణం ఏంటో తెలుసా? వారు వింటున్నారు, వారు పొందుకుంటున్నారు, వారు వింటున్నారు, కానీ ద లాస్ట్ పాయింట్ దే ఆర్ మిస్సింగ్ అవుట్. ఏంటది? గై కొనడం లేదు. ప్రదర్శిస్తున్నారు కానీ దాన్ని వారు ఆ వాక్యానికి ప్రతిస్పందించలేకపోతున్నారు. దే ఆర్ నాట్ రియాక్టింగ్. అందుకే చచ్చిన వారుగా లెక్కబడుతున్నాడు ప్రభు. ఇప్పుడు కోమా స్టేజ్లో ఉన్న వ్యక్తినైనా మెడిసిన్ ఇస్తూ ఉంటే బాడీ రెస్పాండ్ అవుతుంది అనుకోండి, ఆ వ్యక్తిని చచ్చిన వాడిగా లెక్కగట్టరు. కోమాలో ఉండి బయటకు వస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండదు. కొంచెం రెస్పాండ్ అవుతూ ఉంటే, ఒకవేళ వారు ఇచ్చిన మెడిసిన్కి పల్స్ రేట్ పెరగడం, లేదా బాడీలో కదలికలు రావడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు డాక్టర్స్ అంటారు, ఓకే, ఈజ్ గెటింగ్ బ్యాక్, ఈజ్ కమింగ్ బ్యాక్, మళ్ళా మేబీ హీ కెన్ రివైవ్, మళ్ళా శక్తి పొందుకుంటాడు అంటారు. అదే నువ్వు ఎన్ని మెడిసిన్లు ఇవ్వు, ఏమి చేసినా ఉన్న స్థితిలో అలాగే ఉన్నాడు అనుకోండి, దెన్ డాక్టర్స్ డిక్లేర్ దట్ హీ ఈజ్ డెడ్. నువ్వు పొందిన ఉపదేశము, విన్న వాక్యము నీవు గైకొని దాన్ని ద్వారా నీవు మారు మనసు పొంది, వెన్ యు ఆర్ నాట్ రిపెంటింగ్ యువర్ సెల్ఫ్, నీవు ఎప్పుడైతే మారు మనసు పొందక ఉన్నావో, వాక్యాన్ని వింటున్నావు కానీ మార్పు చెందలేకపోతున్నావో, దాని అర్థం ఏంటి అంటే నీవు జీవిస్తున్నావు కానీ యు ఆర్ డెడ్, నువ్వు చచ్చిన వాడవే. వాక్యం వింటే కాదండి, వాక్యము నీకు వినబడుతుంటే కాదు, ఉపదేశాన్ని పొందుకుంటే కాదు, వాక్యాన్ని నువ్వు వింటుంటే కాదు, దాన్ని గైకొనాలి, గైకొని మారు మనసు పొందాలి. యు నీడ్ టు చేంజ్. సాదృశ సంఘములో వాక్యం ఉన్నది, వినబడుతుంది, ఉపదేశం పొందుకుంటున్నారు, వింటున్నారు, గాయకుంటున్నారు, కానీ మారు మనసు పొందట్లేదు. అందుకే అంటున్నాడు ప్రభు, అది జీవిస్తుంది కానీ మృతమైందే. ఇప్పుడు మన సంఘాల్లో వాక్యం వినబడుతుంది, ఉపదేశాలు పొందుకుంటున్నాం, వింటున్నాం. నువ్వు గైకొని నీ క్రియారూపకములో దాన్ని నీవు కనపరచకపోతే, ప్రతిస్పందన లేకపోతే, దెన్ ఇట్ మీన్స్ యు ఆర్ డెడ్. వాక్యము నీకు వినపడినప్పుడు నీవు మార్పు చెందకపోతే నువ్వు చచ్చిన వాడితో సమానమే. సాదృశ్య సంఘం అదే అయింది. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభు వాక్యము మనకు సెలవిస్తున్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యము మన జీవితంలో మార్పును తీసుకొని రావాలండి. వర్డ్ మస్ట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు వాక్యము నీ జీవితాన్ని మార్చాలా. దేవుని వాక్యమును వింటున్నప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో మార్పును తీసుకొని రావాలా. ఒకవేళ అలా తీసుకొని రాలేకపోతే దేవుడు వాక్యము నీలో పని చేయట్లేదని అర్థం. పని చేయట్లేదంటే కారణం నువ్వు చచ్చిన శవముతో సమానమని అర్థం. మనం బ్రతికి ఉన్నామని కనబడుతుంది, కానీ మన ఆత్మలు చచ్చిపోయినట్టే లెక్క. ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ దెన్ యు ఆర్ డెడ్. సో ప్రభు అంటున్నాడు ఇక్కడ, మనము ప్రతిస్పందించాలి.
కేవలం ప్రదర్శించడమే కాదు, కేవలం వింటున్నామని మనల్ని మనము కనపరుచుకోవడమే కాదు, దేవుని ఎదుట మనము ప్రతిస్పందించాలి ఆ వాక్యానికి. ఇక్కడ సంఘములో లోపించింది అదే. అందుకే ప్రభు ఈ మాటల్లో ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమైన, తండ్రికి అభిష్టమైనటువంటిది ఏంటి అట? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసుకుని ఆయన సమాధానపరుచుకున్నాడు. సర్వ సంపూర్ణతలో మనం నివసించాలని, సర్వ సంపూర్ణతను స్వతంత్రించుకోవాలని. We need to be a complete person, a complete Christian life. అది పొందుకోవడానికే అండి క్రీస్తు శిలువ రక్తము కార్చింది మన కొరకు. తండ్రి కుమారుణ్ణి లోకానికి పంపించింది అందుకే. మనం ఇంకా హాఫ్ వేలో ఉండిపోయాం. హాఫ్ వేలో రక్షణ పొందుకున్న రక్షణ మన ఆత్మీయ జీవితంలో మనం మిస్ అవుతున్నది ఏంటో తెలుసా? వీఆర్ మిస్సింగ్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. ఆత్మీయమైనటువంటి వ్యాయామం మనం చేయలేకపోతున్నాం, కొనసాగించలేకపోతున్నాం, ఆగిపోతున్నాం అక్కడే. వింటున్నాం, ఆదివారం వాక్యం వింటాం, పరిశుద్ధ గ్రంథంలో సేవకులు చెప్తున్నటువంటి మాట, కాపర్లు చెప్తున్నటువంటి వాక్యం మనం వింటాం, ఇంటికి వెళ్ళిపోతాం అంతే. దీని గురించి డిస్కషన్ చేయము, దీన్ని మరలా చదవము, దీని గురించి ఇంకేమన్నా తెలుసుకుందాం అనే తాపత్రయము, ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే వి ఫర్గెట్ అబౌట్ దాట్. మనం విని వెళ్ళిపోతున్నాం. కాదు, విని వెళ్ళిపోవడం కాదు, విన్న వాక్యము ఆ తర్వాత వి నీడ్ టు డూ ఎక్సర్సైజ్. తెలుసుకోవాలి, ఇంకా ఏమన్నా తెలుసుకోవచ్చా ఇందులో నుండి? పాస్టర్ గారు చెప్పిన దానికంటే ఇంకా లోతైన విషయాలు ఏమన్నా ఉన్నాయా దీని గురించి? ఆలోచన రావాలి. ఆత్మీయంగా మనం బలపడడానికి, సర్వసంపూర్ణతలోనికి మనం నడిపించబడడానికి మనకు అది అవసరమైనది. పౌలు కొరింథీ పత్రికలో కొరింథీ సంఘానికి రాస్తూ, మిమ్మల్ని నేను పాలతోనే పెంచాను, మీకు బలమైన ఆహారం పెట్టలేకపోయినా అంటాడు. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు పెట్టలేకపోయినా అంటాడు చూడండి. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, సహోదరులారా, ఆత్మ సంబంధాలైనటువంటి మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. కారణం ఏంటి? శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కదా. మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్నవారు కారా? మీరు ఇంకా బలహీన స్థితిలోనే ఉండిపోయినటువంటి వారు. ఎందుకు బలము పొందుకోలేకపోతున్నారు? కారణం, ఆత్మీయమైనటువంటి స్థితిలో మీరు ఆలోచన చేయలేకపోతున్నారు కనుక, ఆత్మీయంగా మిమ్మల్ని మీరు బలపరుచుకోలేకపోతున్నారు కనుక, మీరు ఇంకా పాలతోనే మీరు పోషింపబడాలని ఆలోచన చేసుకుంటున్నారు కనుక. సువార్తే కావాలి మనకి. ఇంకా సువార్త తెలిస్తే చాలు, రక్షణ సువార్త తెలిస్తే చాలు. సువార్త ఎవరికి? ప్రభువుని ఎరగని వాడికి, ప్రభువుని గురించి తెలియని వాడికి, ప్రభువులోనికి రాని వాడికి రక్షణ సువార్త కావాలి. ప్రభువులోనికి వచ్చిన నీవు, ప్రభువులో ఉన్నటువంటి నీవు, బాప్టిజం తీసుకొని ప్రభు భోజనంలో కూడా పాలిభాగస్తుడమైనటువంటి నీవు ఇంకా నేను పాలే తాగుతానంటే ఎట్లా?
లోతైనటువంటి ఆలోచన, జ్ఞానము నువ్వు పొందుకోకపోతే ఎలా? హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూస్తే, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. కాలమును బట్టి, ఈ మాట చదవండి, కాలమును బట్టి చూస్తే మీరెవరు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన మీరు పాలు త్రాగు వలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కాదు. ఎందుకు తినలేకపోతున్నారు? ఇంకా మీరు ఎక్కడున్నారు? ఇంకా మీరు అక్కడే ఉన్నారు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారు. కాలమును బట్టి చూస్తే అనేక మంది సేవకులను, సువార్థికులను సంఘము ఎదిగింప చేయవలసినటువంటి వారు. కానీ మీరు ఎక్కడున్నారు? ఇంకా స్టిల్ యు ఆర్ ఇన్ ద గ్రోయింగ్ స్టేజ్. యు ఆర్ నాట్ గ్రోన్, బట్ యూ సీమ్స్ టు బి యు ఆర్ గ్రోన్. నేను పెరిగిపోయానని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంకా మీరు పెరగలేదు. సాదృశ్య సంఘము కూడా అదే పరిస్థితి. వారు అనుకుంటున్నారు వీఆర్ ఫైన్, వీఆర్ గుడ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. కానీ ఏం లేదు ఇక్కడ. పైకి మాత్రం కనపడుతున్నదే కాదు, ఆత్మీయంగా ఎదుగుదల లేదు ఇక్కడ. సంఘము ఆత్మీయంగా ఎదిగినప్పుడు అండి సంపూర్ణతలోనికి వెళ్ళినట్లు. భౌతికమైనటువంటి ఎదుగుదల సంఘము ఎదిగినట్లు కాదు. భౌతికంగా సంఘము ఎదిగితే ఎదిగినట్లు కాదు, ఆత్మీయంగా ఎదగాలి. మనం ఇంకా ఎక్కడున్నాం? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు. ఈ లేఖనాలు మనకు కూడా, అక్కడ వ్రాయబడినటువంటి మాటలు అప్పటి ప్రజలకు, అక్కడి సంఘానికి పౌలు రాసినవే కాదు, ఇవి మనకి ఆపాదించుకోవాలా, మనకి ఆపాదించుకోవాలా. కాలమును బట్టి చూస్తే మన సంఘము ఇంక ఎంతమంది సేవకులను, కాపురులను సిద్ధపరచుండాలా? ఎందుకు మన సంఘంలో కానీ మన సంఘాల్లో కానీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కాపురులుగా, సేవకులుగా మన పిల్లల్ని ఎందుకు పంపించలేకపోతున్నాం? ఎందుకు పంపించలేకపోతున్నాం చెప్పండి? ఎందుకంటే మనం ఇంకా ఆ స్టేజ్కి రాలా. మనం ఎక్కడంటే ఇంకా వినే దగ్గరే ఉన్నాం, ఆచరణ రూపంలోనికి రాలేదు. క్రియారూపకమైనటువంటి విశ్వాస జీవితంలోనికి రాలేదు. ప్రభువును గురించినటువంటి భారము, బాధ్యత కలిగి ప్రభు యొక్క సువార్తను అనేకులకు అందించాలనే ఆలోచన ఇంకా రాలేదు. స్టిల్ వీఆర్, మనం బాగుంటే చాలు, మన బిడ్డలు ఉన్నతంగా ఎదిగితే చాలు, మన కుటుంబం పోషింపబడితే చాలు. మనం కాదు, మనము ప్రభు సంఘములో ప్రభు పరిచర్య కొరకు మన బిడ్డలను ఎందుకు పంపలేకపోతున్నాం? ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఇది ప్రశ్న. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మన బిడ్డలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలి? కాపర్లు అవ్వకూడదా? సేవకులు కాకూడదా? పరిచర్య చేయకూడదా? ప్రభు వాక్యాన్ని బోధించకూడదా? ఎందుకు మనం ఆలోచన చేయట్లేదు తెలుసా? కారణం, మనం ఉన్న స్టేజ్లో దిస్ ఇస్ ఎనఫ్, వీఆర్ గుడ్, సరిపోదు. సాదృశ్య సంఘము అలా అనుకొని ఆగిపోయింది అక్కడే. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వస్తాను ఒక దినాన, అకస్మాత్తుగా దొంగ వలె నేను వస్తాను, వచ్చినప్పుడు నీకు తీర్పు తీర్చడానికి నేను ఉంటాను. జాగరూకుడవై ఇకనైనా మేల్కొని బలపరుచుకో, నీ క్రియలు, ఆగిపోయిన నీ క్రియలను బలపరుచు, బలహీనమైనటువంటి నీ క్రియలను బలపరుచుకో. అట్లీస్ట్ నౌ, ఇకనైనా నీవు మారడానికి ప్రయత్నం చేయి. దేవుని వాక్యం మనకు వినబడుతున్నప్పుడు వీ నీడ్ టు చేంజ్. వాక్యము మనల్ని మార్పు కలుగు చేయాలండి మనలో.
ప్రతిస్పందన కలగాలి, ఒక ఆలోచన రావాలి. నా జీవితాన్ని ఇలా మార్చుకోవాలి, ప్రభు కోరుకున్నట్లుగా, ప్రభు ఆశించినట్లుగా నా జీవితాన్ని నేను కొనసాగించాలి అనేటువంటి తలంపు మనకు రాలేకపోతే మనము చచ్చిన వారమే కదా. ప్రభు అందుకే ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ దినాన మనము క్రియలు లేని విశ్వాసము మనకున్న అది మృతమైనటువంటిదే. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అంటాడు, నేను వచ్చు వరకు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. 13వ వచనం, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము తిమోతి. నేను వచ్చే వరకు, అంటిల్ ఐ కమ్, నేను వచ్చే వరకు నీవు చదువుట యందు, బోధించుట యందు, నీవు హెచ్చరించుట యందు జాగ్రత్తగా ఉండు. ఇవి చేయుట మానవాకు. డే టు డే ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, చదవడం, బోధించడం, హెచ్చరించడం, ఇవి మనకు కావాలి. ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ వీ నీడ్ దిస్. ప్రభు వచ్చు వరకు వీటిని కొనసాగించాలి. ఇక చాలు అనుకొని ఆగిపోవడానికి లేదు. ఒకవేళ అలా ఆగిపోయామంటే మనము మృతమైనటువంటివే వారమే. సాదృశ్య సంఘములాగా మనము మృత సంబంధమైనటువంటి స్థితిలో ఉండిపోయినటువంటి వారమే. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ సంఘము అలా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే అంటాడు, నీవు అలా ఉండటం నాకు ఇష్టం లేదు, నీవు జాగరూకుడవై మారు మనసు పొంది నిన్ను నీవు బలపరుచుకో, తిరిగి బలపరుచుకో, నేను వచ్చే సమయం వరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉండు. ఇదిగో నీలో కొందరున్నారు వారు జయించిన వారు, నీలో కొందరున్నారు వారు తమను తాము పవిత్రపరుచుకున్నవారు, తమను తాము అపవిత్రపరుచుకోకుండా జాగ్రత్త పడిన వారు ఉన్నారు. అట్టి వారు నాతో కూడా ఉంటారు, అట్టి వారిని నాతో కూడా తీసుకుని పోతారు. అట్టి వారు జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాయబడి ఉంటాయి. ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా దేవుని ఎదుట, దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నువ్వు ఈ లోకంలో జాగరూకుడవై నిన్ను నీవు సరి చేసుకుంటే, నేను నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. ప్రేమైనటువంటి సంగమా, ఈరోజు మనము ఆలోచన చేయాలి. ఈ సాదృశ్య సంఘము ప్రభు మెచ్చుకోవడం ఉన్నది, ప్రభు వారిని హెచ్చరించడం ఉన్నది, వారిని సరి చేసుకోమని ప్రభు జ్ఞాపకం చేయడము ఈ మాటల్లో మనం గమనిస్తున్నాం. మృతమైనటువంటి స్థితిలో ఉన్నదానికి హెచ్చరించాడు దేవుడు. ఎందుకు? వదిలేయచ్చు కదా. వై? గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు నశించిపోవడం ఇష్టం ఉండదు, ఇన్కంప్లీటెడ్గా ఉండడం ఏది ఇష్టం ఉండదు. దేవుడు పరిపూర్ణత కోరుకునేవాడు, దేవుడు నశించిపోకూడదని ఆశపడేవాడు. అందుకే ప్రభువు మనతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు పత్రికలో కూడా మనం చూస్తే 2వ పేతురు పత్రికలో ఈ ఒక్క మాటను చదివి వాక్యాన్ని ముగిస్తాను. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, ఇష్టము లేక, దేవునికి నశించిపోవడం ఇష్టం లేక మీరు, ప్రభు దీర్ఘశాంతము చూపిస్తున్నాడు, ఇంకా కొనసాగిస్తున్నాడు. ఇదిగో నేడో రేపో అన్నట్లు ప్రభు రాకడ కొరకు కనిపెట్టి చూస్తూ ఉన్నాం 2000 సంవత్సరాల నుండి. ఎందుకు ప్రభు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాడంటే, కారణం నువ్వు నేను నశించిపోకూడదని. ఒక ఆయన ఇట్లాగే వాక్యం చెప్తుంటే, పాస్టర్ గారు సంఘంలో ఒక అతను వచ్చి, పాస్టర్ గారు మీరు చెప్పారు
ప్రభు ఏ ఒక్కరూ నశించిపోవటం ఇష్టం లేదు కనుక ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కనుక నేను ఒకవేళ మారిపోతే దేవుడు వచ్చేస్తాడేమో, కనుక నేను మారను పాస్టర్ గారు అన్నాడంట. ఎందుకు? దేవుడు వస్తే భయం. ఇప్పుడు నువ్వు మారితే ఇంకా మారవలసిన వారు ఎంతమంది ఉన్నారు? మార్పు చెందవలసిన వారు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొందవలసిన వారు ఎంతమంది ఉన్నారు? వాక్యము వినడం దగ్గర ఆగిపోతే ఎలా? వాక్యము నీలో మార్పును కలుగు చేయాలి కదా. వాక్యము నీలో పని చేయట్లేదు అంటే, వాక్యానికి నీవు ప్రతిస్పందించట్లేదు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం ప్రభువు మనతో మాట్లాడిన మాటకు నేను రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నేను ఏ స్టేజ్లో ఉన్నాను? విధేయత గురించి ప్రభు మనతో మాట్లాడాడు, నేను విధేయత చూపించలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? నేనెవరు? చచ్చిన వాడను. ప్రభువు విశ్వాసం గురించి నీతో మాట్లాడినప్పుడు నువ్వు విశ్వాసం నిలపలేకపోతే దాని అర్థం నువ్వు చచ్చిన వాడవు. పైకి మాత్రం జీవిస్తున్నావు, పైకి మాత్రం జీవాన్ని కనపరుచుకుంటున్నావు, కానీ ప్రభువును గణపరిచేది పై జీవితం కాదు. ప్రభువును గణపరిచేది ఏంటో తెలుసా? నీ ప్రతిస్పందన ప్రభువును గణపరుస్తుంది. నీ మారు మనస్సు ప్రభువుకు మహిమను తీసుకొస్తుంది. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రెని గురించి ప్రభువు చెప్పడానికి కారణం ఏంటంటే అదే. తిరిగి వచ్చినప్పుడు కలిగే సంతోషం ప్రభువుకు నువ్వు నేను ఇవ్వాలి. మారు మనసు పొందుకోకుండా, మార్పు చెందకుండా, వాక్యానికి ప్రతిస్పందించకుండా విని వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? కొన్ని సంవత్సరాల నుండి వింటున్నాం వాక్యం, వింటున్నాం కానీ ఎప్పుడు గైకుంటాం? ఎప్పుడు మార్పు చెందుతావు? ఎప్పుడు ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తావు? వచ్చినప్పుడు చూద్దాంలే అంటే ఆయన అన్నాడు, దొంగ వలె వస్తా నేను అన్నాడు. జాగ్రత్త, దొంగ వలె వస్తా, అకస్మాత్తుగా వస్తా, నీకు తెలీదు నేను ఎప్పుడు వస్తాను. యూ డోంట్ హ్యావ్ టైం. సమయం ఇప్పుడే. దిస్ ఈజ్ ద టైం. సమయం ఉండగానే ప్రభువును సన్నిధానములో నిన్ను నీవు సమర్పించుకొని ప్రభువును స్తుతించడానికి, ప్రభువుకు ఆమోదయోగ్యమైనటువంటి స్థితిలో ఆరాధించడానికి నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకో. మార్పు చెందు, మారండి. మార్చుకోవాల్సినవి మన లైఫ్లో చాలా ఉంటాయి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉంటాయి మార్చుకోవాలనుకుంటే. వాక్యము నీతో పని చేస్తున్నప్పుడు నీలో మార్పు కలుగుతుంది. వాక్యము నీలో పని చేయనప్పుడు నీలో మార్పు కలగదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు అదే స్థితిలో ఉండిపోతాం. అందుకే ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సాదృశ్య సంఘమే కాదు ఇది, అన్ని సంఘాలతో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. టు ఎవ్రీ చర్చ్ ఇన్ ద వరల్డ్, ప్రతి సంఘము. కొందరున్నారు, ప్రతి సంఘములో కొందరున్నారు. ఆ కొందరిలో నువ్వు ఉన్నావో లేదో చూసుకోండి. ఆ కొందరిలో ప్రభువు నిన్ను ఎత్తుకొని వెళ్ళేటటువంటి ఆ జనాంగంలో నీవు ఉన్నావో లేదో చూసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, దెన్ రియలైజ్ ఇట్. మార్పు చెందు. నువ్వు అందులో ఉండడానికి తాపత్రయపడు, ప్రభువుతో కూడా ఉండడానికి, ప్రభు ఎదుట ఉండడానికి, ప్రభువుతో కూడా సంచరించడానికి. ఆ మాటలు చాలా చక్కగా ఉంటాయి. వారు నాతో కూడా సంచరించుదురు అంటాడు. తెల్లని వస్త్రములు ధరించుకొని పరిశుద్ధులుగా ప్రభువుతో పాటుగా మీరు ఉండడానికి తాపత్రయపడండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి మా దేవ,
స్తుతులకు ఆధారభూతుడైనటువంటి మా యేసయ్యా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. సాదృశ్య సంఘము జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతమైనటువంటిదే. కారణం, వారి క్రియలు సంపూర్ణముగా లేవు, వారి విశ్వాసము సంపూర్ణంగా లేదు, వారి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితము సంపూర్ణమైన స్థితిలో లేదు. అవి అసంపూర్ణముగా ఉన్నాయి. కనుకనే నీవు మాట్లాడుతున్నావు. ఎక్కడి నుండి ఉపదేశము పొందామో, ఏమి వింటున్నామో వాటిని గైకొని మారుమనస్సు పొందాలని, మేలుకొనడానికి ఇదే సమయమని వారితో నువ్వు మాట్లాడావు. ఈరోజు మాతో నువ్వు మాట్లాడుతున్నావు. దిస్ ద రైట్ టైం. ఇదే మాకు సరైనటువంటి సమయము. మేము మారుమనస్సు పొందడానికి, మేము మేలుకోవడానికి, నిద్రావస్థలో ఉన్నటువంటి మా అంధకార సంబంధమైన ఆత్మీయ జీవితంలో నుండి వెలుగుపరమైనటువంటి, వెలుగుమయమైనటువంటి జీవితంలోనికి నడిపించబడడానికి ఇదే తగు సమయమని నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినటువంటి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాతో నువ్వు మాట్లాడి ఉండగా ఈ మాటలకు మా జీవితంలో ప్రతిస్పందన కలగాలి. మేము మార్పు చెందాలి, మారు మనసు పొందుకోవాలి, నీ వాక్యమును ప్రకటించగలిగిన స్థితికి మేము రావాలి. అనేకుల ఎదుట మేము సాక్షులమై ఉండాలి. నీతో పాటు నాయన, ఇదిగో నీ సముఖములో మేము పరిశుద్ధ సమూహముతో పాటుగా సంచరించగలగాలి. అట్టి ధన్యత మా సంఘానికి మీరు అనుగ్రహించమని, మా ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలకు మీరు అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.